నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. ఈ డిజిటల్ యుగంలో కళ్ళు మూసి తెరిచేలోగా మన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అవగాహన లేకపోయినా, అప్రమత్తంగా ఉండకపోయినా క్షణాల్లో మన బ్యాంక్ అకౌంట్లు జీరో అయిపోతాయి. ఆ తర్వాత లబోదిబోమన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. నిత్యం మన దేశంలో సైబర్ కేటుగాళ్లు వేల కోట్లు కొల్లగొడుతున్నారు. హ్యాకింగ్, మాల్వేర్, ఫిషింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, సైబర్ స్టాకింగ్, ఆన్లైన్ స్కామ్స్, వేలింగ్, ఇలా రకరకాల పద్ధతుల్లో సైబర్ క్రైమ్లు చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇలా సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే. మన దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి కుటుంబమే సైబర్ మోసానికి గురయ్యిందంటే ఈ మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. ఈ సైబర్ కేటుగాళ్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలా మోసపోతున్న వారిలో ఎక్కువ మంది టెక్నాలజీపై అవగాహన లేనివారు, నిరక్షరాస్యులే ఉంటారనుకుంటే పొరపాటే. బాధితుల్లో బాగా చదువుకున్నోళ్లు, ఉద్యోగులు, హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా ఉన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి భారతీయులు పోగొట్టుకున్న సొమ్ము ఎంతో తెలుసా? అక్షరాల 22,842 కోట్ల రూపాయలు. ఇదే 2022లో 2,306 కోట్ల రూపాయలు. 2023లో 7,465 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాల సంఖ్య పెరుగుతోందని అర్థం. దేశంలో నిమిషానికి 761 సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఒక్క దేశ రాజధాని ఢిల్లీలోనే 2025లో 1,250 కోట్ల రూపాయల డబ్బును అమాయకుల నుంచి దోచుకున్నారు. కాంబోడియా, వియత్నాం, లావోస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ నేరగాళ్లు 2024లో ఢిల్లీ వాసుల నుంచి 1,100 కోట్లు కొల్లగొట్టారు. 2025లో ఈ మొత్తం 1,200 కోట్లకు పెరిగింది. అంటే ఈ సైబర్ మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏఐ ఆధారిత ఫిషింగ్, ట్రోజన్లు, రాన్సమ్వేర్ వంటి బెదిరింపులు దేశవ్యాప్తంగా కీలకమైన రంగాలను, వ్యక్తులను ప్రభావితం చేశాయి. మన దేశంలో ఈ సైబర్ నేరాలకు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, యూపీ హాట్ స్పాట్లుగా మారాయి. మాల్వేర్ తో పాటు డీప్ ఫేకుల వంటి అధునాతన పద్ధతుల సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో పనిచేసిన వారు కూడా ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఆయన సతీమణి సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి ఏకంగా 2.5 కోట్ల రూపాయలకు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామని, అధిక లాభాలు ఆర్జించవచ్చని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. లక్ష్మీనారాయణ సతీమణికి ట్రేడింగ్ లో అనుభవం లేకపోవడంతో తన భర్తను ఆ వాట్సాప్ గ్రూప్ లో చేరమని సలహా ఇచ్చారు. దీంతో లక్ష్మీనారాయణ ఆ వాట్సాప్ గ్రూప్ లో చేరారు. సెబీ రిజిస్టర్డ్ సంస్థ అని నకిలీ గుర్తింపు పత్రాలను అందులో చూపారు. భారత్ తో పాటు అమెరికా, హాంకాంగ్ లో ట్రేడింగ్ చేయడానికి వీలుందని నమ్మించారు. దీంతో లక్ష్మీనారాయణ సతీమణి బంగారంపై రుణం తీసుకుని మరి వాళ్ళు చెప్పిన అకౌంట్లలో 19 దఫాలుగా పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేశారు. చివరకు మోసపోయామని తెలిసిన తరువాత నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ కుటుంబాన్నే సైబర్ నేరగాళ్లు ఇంత ఈజీగా మోసం చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఒకరి దగ్గర నుంచే సుమారుగా 2.5 కోట్లు కొట్టేస్తే ఇక దేశవ్యాప్తంగా ఎన్ని వందలు, వేల కోట్లు ఈ సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారో ఒకసారి మీరే ఊహించుకోండి. రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన సైబర్ మోసం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఓ వృద్ధ జంట నుంచి 14 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ మోసగాళ్లు. ఢిల్లీకి చెందిన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ జంటను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి వారి నుండి 14 కోట్ల రూపాయలను కొట్టేశారు. డాక్టర్ ఓం తనేజా, అతని భార్య డాక్టర్ ఇందిరా తనేజా సుమారు 48 సంవత్సరాలు అమెరికాలో నివసించారు. యుఎన్ లో సేవలందించారు. పదవీ విరమణ చేసిన తర్వాత 2015లో భారత్ కి తిరిగి వచ్చారు. డాక్టర్ దంపతులకు సైబర్ మోసగాళ్లు కాల్ చేశారు. తప్పుడు కేసులు, అరెస్ట్ వారెంట్లతో డాక్టర్ దంపతులను బెదిరించారు. డిసెంబర్ 24 నుండి జనవరి 10 ఉదయం వరకు వీడియో కాల్ ద్వారా డాక్టర్ ఓం తనేజా, అతని భార్య డాక్టర్ ఇందిరా తనేజాను జాతీయ భద్రతా పేరుతో డిజిటల్ అరెస్ట్ లో ఉంచారు. ఈ సమయంలో 8 వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేసుకున్నారు.
జనవరి 10వ తేదీన సైబర్ మోసగాళ్లు మీరు మీ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే వారి నుంచి తీసుకున్న డబ్బంతా ఆర్బీఐ మీకు తిరిగి చెల్లిస్తుందని, స్థానిక పోలీసులకు ఈ విషయం తెలపండని చెప్పారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో పనిచేసిన వారు సైతం మోసపోతున్నారని చెప్పడానికి ఇది మరో ఎగ్జాంపుల్. వీళ్ళే ఎందుకు ఎక్కువగా మోసపోతున్నారు అంటే, ఇప్పుడు ఓ పల్లెటూరు వ్యక్తికి ఫోన్ చేసి నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, ఇది జాతీయ భద్రతకు సంబంధించింది అని చెప్తే వారు నమ్ముతారా? అసలు వారికి డిజిటల్ అరెస్ట్ అంటే అవగాహన ఉంటుందా? పోనీ మీకు ట్రేడింగ్ లో అవగాహన కల్పిస్తాం, మేం చెప్పిన వాటిలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని పల్లెటూరు వ్యక్తికి చెప్తే వారికి అర్థమవుతుందా? స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ పై వారికి అవగాహన ఉంటుందా? ఉండదు. సో ఈ తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు చదువుకున్న వాళ్ళనే ఎంచుకుంటున్నారు. తెలివిగా వారిని బోల్తా కొట్టిస్తున్నారు. మభ్యపెట్టో భయపెట్టో వారి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. టెక్నాలజీతో పాటే సైబర్ నేరగాళ్లు అప్డేట్ అవుతున్నారు. ఎన్ని రకాలుగా చెక్ పెడుతున్నా వాటికి పై ఎత్తులు వేస్తూ వేల కోట్లు కొల్లగొడుతున్నారు. బాధితుల్లో అధికంగా టెక్కీలు, వ్యాపారస్తులు, ఉన్నత ఉద్యోగులు, గృహిణులు ఉంటున్నారు. అందరూ చదువుకున్నోళ్లే. అయినా సరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు? కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను పట్టుకోలేమా? ఒక్కసారి మోసపోయాక పోయిన డబ్బు తిరిగి రావటం కష్టమా? సైబర్ క్రైమ్ కేసుల్లో రికవరీ పర్సంటేజ్ ఎంత? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో సైబర్ మోసాలు ఏ స్థాయిలో పెరిగాయి? అసలు ఈ సైబర్ క్రైమ్స్ ఎన్ని రకాలు? ఏ విధంగా నేరగాళ్లు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు? వీటి నుంచి నిత్యం అప్రమత్తంగా ఉండటం ఎలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల ఇన్నోవేషన్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు జనాలు కూడా టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. సందట్లో సడమి అన్నట్లు ఇదే ఫ్లోలో సైబర్ నేరగాళ్లు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు అప్డేట్ అవుతున్నారు. రకరకాల పేర్లతో జనాలను బురిడి కొట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అడ్డాగా చేసుకుని వీటి యూజర్లను టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సందర్భానికి అనుగుణంగా ట్రాప్ చేస్తున్నారు. సాంకేతికత రెక్కలు చాచే కొద్దీ ప్రజల పనులతో పాటు సైబర్ నేరాలు కూడా సులువుగా జరుగుతున్నాయి. ఎక్కడో గుర్తు తెలియని ప్రదేశంలో మాటు వేసిన సైబర్ నేరగాళ్లు జనాలను ఈజీగా మోసం చేస్తున్నారు. ఈ మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలంటే ముందుగా ఈ మోసాల గురించి తెలుసుకోవాలి. వాటి పట్ల పూర్తి అవగాహన ఉండాలి. అప్పట్లో అయితే మీ అకౌంట్, మీ డెబిట్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి, లేదంటే అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, కార్డ్ నెంబర్ చెప్పండి, సివివి చెప్పండి, ఓటీపీ చెప్పండి తరహా మోసాలు జరిగేవి. కానీ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఫుల్లీ అప్డేట్ అయ్యారు. మీ డబ్బులు జాగ్రత్తగా ఉండాలంటే ముందు ఈ మోసాలు ఏ విధంగా జరుగుతాయో తెలుసుకోవాలి. డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రజలను దోచుకునేందుకు ఈ పద్ధతిని సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దేశంలోని వివిధ నగరాల నుంచి ప్రతిరోజు డిజిటల్ అరెస్టులకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. పలువురిని డిజిటల్ అరెస్టు చేస్తున్న సైబర్ దుండగులు వారి నుంచి లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఢిల్లీలో ఓ వృద్ధ దంపతుల జంటను ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతోనే బెదిరించి ఏకంగా వారి నుంచి 14 కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. పోలీసులు ఇతర దర్యాప్తు అధికారులా నటిస్తూ వీడియో కాల్ చేశారు. అరెస్టు వారెంట్ ఉందంటూ నకిలీ పత్రాలు చూపించి మిమ్మల్ని బెదిరిస్తారు. డిజిటల్ అరెస్టు చేస్తున్నామని నమ్మిస్తారు. ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడనివ్వరు, మరెవరికి కాల్స్ చేయనివ్వరు, ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టనివ్వరు. తాము చెప్పినంత డబ్బు చెప్పిన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతారు. ఆ తర్వాత ఆ డబ్బంతా ఆర్బీఐ మీకు తిరిగి చెల్లిస్తుందంటూ నమ్మబలుకుతారు. చివరకు బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసేస్తారు. ఇక లోన్ ఫ్రాడ్ అనేది మరో రకం సైబర్ మోసం. సైబర్ కేటుగాళ్లు ఎలాంటి పత్రాలు లేకుండా రుణాలు ఇస్తామని చెబుతూ ఎంతో మందిని మోసం చేస్తున్నారు. వారి వలలో ఎవరైనా చిక్కుకోగానే లోన్ ఇప్పిస్తామని మభ్యపెడతారు. ముందుగా ఫీజు కట్టమని డిమాండ్ చేస్తారు. ఫీజు అందిన వెంటనే లైన్ కట్ చేస్తారు. ఆ నెంబర్ మళ్ళీ కలవదు. ఇక లోన్ ఫ్రాడ్ లో మరొక రకం మోసం కూడా ఉంది. మీకు సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలతో నిజంగానే లోన్ అప్లై చేస్తారు. ప్రాసెస్ అంతా లీగల్ గానే జరుగుతుంది. కానీ చివరకు ఆ లోన్ అమౌంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ కాదు, ఆ కేటుగాడి అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఆ తర్వాత తను పూర్తిగా మాయమవుతాడు. ఇది మరో రకమైన మోసం, పెట్టుబడి మోసం. మీ పెట్టుబడి అవసరాలను కూడా సైబర్ దుండగులు ఉపయోగించుకుంటున్నారు. కొన్ని స్కీమ్స్ లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో రాబడి వస్తుందంటూ మభ్యపెడతారు. 10,000కు 50,000, 2 లక్షలకు 10 లక్షలు, 10 లక్షలకు 50 లక్షలు వస్తాయని హామీలు గుప్పిస్తారు. లేదంటే ఫలానా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఒకటికి 10 లాభం వస్తుందని నమ్మిస్తారు. ఆ మాటలు నమ్మి వారు చెప్పిన అకౌంట్లలోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేశామో అంతే సంగతులు. లక్కీ డ్రా స్కామ్. ఈ స్కామ్ లో మీరు లాటరీని గెలుచుకున్నారని,
లేదా లక్కీ డ్రా ప్రైజ్ విన్నర్ అయ్యారని చెబుతూ నార్మల్ లేదంటే వాట్సాప్ మెసేజ్లు పంపుతారు. పెద్ద అమౌంట్ గెలుచుకున్నారంటూ ఆకర్షిస్తారు. ఆ ప్రైజ్ మనీ ఇవ్వాలంటే ముందుగా ట్యాక్సులు కట్టాలంటూ ట్రాప్ చేస్తారు. డబ్బు కట్టించుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. జాబ్ స్కామ్ ఇది మరో రకం టోకరా. ఉద్యోగాల పేరుతో మోసపోయిన ఉదంతాలు అనేకం. నిరుద్యోగ యువతకు రిక్రూట్మెంట్ లింకులను పంపి దరఖాస్తు చేయమని కోరుతారు. ఎవరైనా దరఖాస్తు చేసినప్పుడు కిట్, శిక్షణ పేరుతో అతని నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఫిషింగ్ స్కామ్ ప్రజలను మోసం చేయడానికి ఈ పద్ధతిని కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో సైబర్ దుండగులు పెద్ద పెద్ద కంపెనీలు, ప్రభుత్వ శాఖలు, బ్యాంక్ అధికారులుగా ఫోజులిస్తూ ఎస్ఎంఎస్లు పంపుతారు. కేవైసీ పూర్తి చేయాలని, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందని భయపెడతారు. దానికోసం ఆ మొబైల్ నెంబర్కు ఒక లింక్ పంపుతారు. ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. పార్సిల్ స్కామ్ ఇదో డిఫరెంట్ స్కామ్. సైబర్ మోసగాళ్ళు మీకు ఫోన్ చేసి మీ పేరుతో ఒక పార్సిల్ వచ్చిందని చెబుతారు. ఆ పార్సిల్లో డ్రగ్స్ లేదంటే పేలుడు పదార్థాలు ఉన్నాయని, మిమ్మల్ని అరెస్టు చేస్తామని గట్టిగా బెదిరిస్తారు. అవసరమైతే వీడియో కాల్స్ కూడా చేస్తారు. ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే మేం చెప్పినంత డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తారు. భయపడ్డామో ఆ తర్వాత రోడ్డు మీద పడ్డమే. టెక్నికల్ సపోర్ట్ స్కామ్ ఇదో రకమైన కొత్త మోసం. సైబర్ కేటుగాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ కంప్యూటర్ సిస్టంలో వైరస్ ఉందని భయపెట్టి దాన్ని తొలగించడానికి ఒక లింక్ను పంపుతారు. ఆ మాటలు నమ్మి ఎవరైనా లింక్పై క్లిక్ చేశారో అంతే, నిమిషాల వ్యవధిలో మీ కంప్యూటర్లో పర్సనల్ డేటా మొత్తం ఆ కేటుగాళ్లకు చేరుతుంది. ఆ తర్వాత ఆ డేటాతో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతారు. పొరపాటున మీ నెంబరుకు డబ్బులు పంపేశామని వచ్చే కాల్స్ కూడా మోసమే. ముందుగా మీ ఖాతాలో కొంత డబ్బు క్రెడిట్ అయిందన్న నకిలీ సందేశాన్ని పంపుతారు. తర్వాత మీకు కాల్ చేసి పొరపాటున మీ నెంబర్కు డబ్బు బదిలీ అయిందని నమ్మిస్తారు. తన డబ్బు తిరిగి ఇవ్వమని అభ్యర్థిస్తారు. అకౌంట్ చెక్ చేసుకోకుండా కేవలం ఆ సందేశాన్ని చూసి డబ్బులు రివర్స్ కొట్టామో అంతే సంగతులు. మరికొందరు మోసగాళ్లు నకిలీ వెబ్సైట్ ను సృష్టిస్తారు. వివిధ వస్తువులపై కళ్ళు బైర్లు కమ్మే ఆఫర్లు పెడతారు. ఎవరైనా ఆ వెబ్సైట్ లో షాపింగ్ చేసి డబ్బులు చెల్లిస్తే ఆ కస్టమర్ కు నకిలీ ఉత్పత్తులు పంపుతారు, లేదా అసలు వస్తువే పంపకుండా ఎగ్గొడతారు. ఇలా ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్కామ్లున్నాయి. సందర్భం, సీజన్ బట్టి ఈ సైబర్ కేటుగాళ్లు తమ రూటు మార్చుకుంటారు. పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యే రోజులు సమీపిస్తే పీఎం కిసాన్ నిధుల వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ లింక్ పంపుతారు. వాటిని క్లిక్ చేశామో మీ బ్యాంక్ అకౌంట్ గల్లంతే. ఈ మధ్య కాలంలో ఏఐ, గూగుల్ జెమినీ ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. మీ ఫోటోను కూడా 3Dలో జెమినీ ఏఐ బనానాలో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి అంటూ మెసేజ్లు పంపుతుంటారు. ఇండియా, న్యూజిలాండ్ క్రికెట్ స్కోర్ వివరాలు, మ్యాచ్ టికెట్ల కోసం క్లిక్ చేయండి అంటూ లింకులు పంపుతూ ఉంటారు. మీ బ్యాంక్ ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ కాల్ చేసి ట్రాప్ చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఇలా ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటూ ట్రెండ్కి తగ్గట్టుగా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సో నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడి సంపాదించడమే కాదు, అలా కష్టపడ్డ సంపాదనను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మునివేళ్లపై నగదు చెల్లింపులు క్షణాల్లో జరిగిపోతున్న ఈ డిజిటల్ కాలంలో మన డబ్బును సురక్షితంగా ఉంచుకోవటం అన్నది సంపాదించడం కంటే కష్టంగా మారుతోంది. ఎంత ముందు చూపుతో వ్యవహరించినా ఏదో ఒక మార్గంలో మన కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్లు ఈజీగా కొట్టేస్తున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే ఏదో ఒక విధంగా మనల్ని మభ్యపెట్టో, భయపెట్టో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. కళ్ల ముందే మన సంపాదన, కష్టార్జితాన్ని ఎత్తుకుపోతున్నారు. సైబర్ నేరాలు ఈ స్థాయిలో పెరుగుతున్నా వాటిని అడ్డుకునే వీల్లేదా? మన చట్టాలకు ఉన్న పరిమితులే డిజిటల్ మోసగాళ్లకు వరంలా మారుతున్నాయా? ఏటా సైబర్ నేరగాళ్లు వేల కోట్ల రూపాయలు కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకోవటం తప్ప ఏం చేయలేమా? ఏటా దేశవ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూ పోతోంది. దేశంలో ఏఐ ఆధారిత సైబర్ ట్రాకర్ లేకపోవడంతో నానాటికి కేసుల సంఖ్య పెరుగుతోంది. డీప్ ఫేక్, పెట్టుబడి పెడితే అధిక లాభాల పేరిట, డిజిటల్ అరెస్ట్ల పేరిట సైబర్ నేరగాళ్లు జనాలను నిండా ముంచుతున్నారు. చదువుకున్నవారు, చదువు రాని వారు సైతం సైబర్ మోసాల బారిన చిక్కుకుంటున్నారు. రోజుకు వందలు, వేల సంఖ్యలో జనాలు సైబర్ బాధితులుగా మిగులుతున్నారు. ఈ నేరాల్లో బాధితులకు న్యాయం చేయాల్సిన చట్టాలు అత్యంత తక్కువ తీవ్రతతో ఉన్నాయి. సైబర్ మోసానికి గురైన వారు ఫిర్యాదు చేస్తే చీటింగ్ కేసుల్లో పెట్టే సెక్షన్లే సైబర్ నేరాలకు పెట్టాల్సి రావడంతో మోసగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిజానికి ఒకసారి మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయితే ఆ డబ్బును సైబర్ నేరగాళ్ల నుంచి రికవరీ చేయటం అంత సులభం కాదు. అందుకే ఈ సైబర్ నేరాల్లో రికవరీల శాతం కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఒక్క 2024లోనే మన దేశంలో ఆన్లైన్ మోసాల ద్వారా 22,000 కోట్లకు పైగా డబ్బును నేరగాళ్లు కొట్టేశారు. 36 లక్షల వరకు కేసులు నమోదయ్యాయి.
ఈ లెక్కన ప్రతిరోజు సుమారుగా 60 కోట్ల రూపాయల ప్రజల డబ్బు సైబర్ మోసగాళ్ల జేబుల్లోకి వెళ్తోంది. కొన్ని నేరాలు మన సోషల్ మీడియా సమాచారంతోనే జరుగుతున్నాయని మీరెప్పుడైనా ఊహించారా? మనం ఫలానా టూర్కు వెళ్ళామని, మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడని, అతని వద్దకు వెళ్ళామని, మా అమ్మాయి జర్మనీలో ఉందని, తన స్నేహితులతో ఏదో టూర్కు వెళ్ళిందని ఇలా ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్టులు పెట్టి మురిసిపోతూ ఉంటాం. అదే మోసాలకు కారణమవుతుంది. విమాన టికెట్టు, పాస్పోర్ట్, ఆధార్ కార్డుల సమాచారం సేకరించిన సైబర్ నేరగాళ్లు ఆ వివరాలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలకు మన రాష్ట్రం నుంచి అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ తదితర దేశాలకు ఎంతో మంది వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళడానికి పలువురు ఏజెంట్లను సంప్రదిస్తూ ఉంటారు. అలాంటి ఏజెంట్ల నుంచి వీరి డేటా కొనుగోలు చేసి కూడా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. కొద్ది రోజులుగా విదేశాల్లో ఉన్న పిల్లలు ప్రమాదంలో చిక్కుకున్నారంటూ నకిలీ ఫోన్ కాల్స్ రావటం, వారు ఏమాత్రం ఆలోచించకుండా డబ్బులు పంపడం సర్వసాధారణమైంది. ఇక మన ఈమెయిల్స్ హ్యాక్ చేసి కూడా మోసాలకు తెరతీస్తూ ఉంటారు. ముందుగా మన మెయిల్ హ్యాక్ చేస్తారు. మనకు ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. మనకు నిత్యం వచ్చే మెయిల్స్ చెక్ చేస్తారు. మనం బ్యాంక్ లోన్ ట్రై చేస్తుంటే ఈ తరహా మెయిల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మన కారు కొనుగోలు కోసం ఏవైనా వెబ్సైట్లను విజిట్ చేస్తే ఆ తరహా మెయిల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తే దానికి సంబంధించిన మెయిల్స్ వస్తాయి. అలానే విదేశాల్లో విద్య, ఉద్యోగాలు ఇలా వివిధ రకాల మెయిల్స్ వస్తూ ఉంటాయి. వాటి ఆధారంగా చేసుకుని మనకి వల వేస్తారు. ఈజీగా మన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ సైబర్ క్రైమ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా కొల్లగొట్టిన సొమ్ము ఎంతో తెలుసా? అక్షరాల 547 కోట్ల రూపాయలు. అవును, మీరు వింటున్నది నిజమే. సైబర్ మోసాల ద్వారా 547 కోట్ల రూపాయలు దోచుకున్నారు. విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమాయకులను బురిడి కొట్టించారు. నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకున్నారు. ఉద్యోగాల పేరుతో వారిని నమ్మించారు. వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి సైబర్ క్రైమ్స్ కు పాల్పడ్డారు. మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసాలు చేశారు. కంబోడియాలో ఉన్న కాల్ సెంటర్ ద్వారా ఈ నేరాలకు పాల్పడ్డారు. సైబర్ నేరాలు, మోసాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఈ తరహా మోసాలు చేసే కేటుగాళ్లు తమ సొంత బ్యాంక్ అకౌంట్లు ఉపయోగించారు. బ్యాంక్ అకౌంట్లపై పెద్దగా అవగాహన లేని వారిని ఎంచుకుంటారు. వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లావాదేవీలు జరుపుతారు. ఇండియాలో చట్టాలకున్న పరిమితులే డిజిటల్ మోసగాళ్లకు ఒక వరంలా మారుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఏదైనా ఒక వ్యక్తి ఫోటో లేదా వీడియోతో డిజిటల్ మోసాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే బాధితుడే పోలీసులు లేదా సైబర్ సెల్ కి నేరుగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత సంబంధిత వెబ్సైట్ నిర్వాహకులకు ఇది ఫేక్ వీడియో అని, దీనిని వెంటనే బ్లాక్ చేయాల్సిందిగా మెయిల్ చేస్తారు. ఇలాంటి వీడియోలు అన్ని విదేశీ సర్వర్ల నుంచి వస్తూ ఉండడంతో మన పోలీసులకు జ్యూరిస్డిక్షన్ సమస్యలు ఏర్పడతాయి. దీంతో ఈ పోస్టులను తొలగించడం అంత తేలికయ్యే పని కాదు. ఒకవేళ గూగుల్, యూట్యూబ్లకు ఫిర్యాదు చేసినా ఆ సంస్థలు సదరు అకౌంట్ను బ్లాక్ చేస్తాయి. వెంటనే సైబర్ నేరగాళ్లు కొత్త అకౌంట్ల నుంచి పోస్టులు చేయటం మొదలు పెడతారు. ఇటువంటి వాటిని నివారించేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్నో అల్గారిథమ్స్ వాడుతున్నా వాటిలోని లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. వేల కోట్లు దోచుకుంటున్నారు. ఈ తరహా స్కామ్స్ ను పూర్తి స్థాయిలో అడ్డుకోవాలంటే మనకున్న చట్టాలు, వ్యవస్థలు మరింత బలోపేతం కావాల్సి ఉంటుంది. సైబర్ మోసాలపై ఇప్పటికీ మన దేశంలో ఏకీకృత వ్యవస్థ లేదు. ఏ సంస్థ అయినా తమ పరిధిలో పనిచేస్తుంది తప్పితే సమన్వయంతో పనిచేసిన సందర్భాలు తక్కువే. దీనివల్ల సైబర్ విష వలయాన్ని ఛేదించడం అన్ని విభాగాలకు సమస్యగా మారుతోంది. పైగా మన దేశంలో ఏఐ ఫ్యాక్ట్ బేస్డ్ చెక్ హబ్ లేదంటే రియల్ టైం రెస్పాన్స్ సెల్ లేవు. ఇప్పటికే ఏళ్లుగా డీప్ ఫేక్ కేసులు వెలుగు చూస్తున్నా కనీసం దానిని నివారించేందుకు లేదా చర్యలు తీసుకునేందుకు ఎలాంటి చట్ట రూపకల్పన జరగలేదు. దీనివల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇంటర్నెట్లో ఒక వీడియో లేదంటే మోసపూరిత ప్రకటన ఫేక్ అన్న ఫిర్యాదు రాగానే, నిర్ధారణ కాగానే ఎన్ని అకౌంట్లలో ఆ కంటెంట్ ఉన్నా వెంటనే అవన్నీ బ్లాక్ కావాలి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఏఐ రియల్ టైం రెస్పాన్స్ సెల్స్ పనిచేస్తున్నాయి. దీనివల్ల ఎన్ని లక్షల అకౌంట్ల నుంచి పోస్టులు వచ్చినా నిమిషాల్లో అవన్నీ బ్లాక్ అవుతాయి. మన దేశంలో ఏఐ ఆధారిత ట్రేసింగ్ యూనిట్లు లేకపోవటం ఒక సమస్యగా మారింది. డీప్ ఫేక్ సహా అనేక మోసపూరిత కంటెంట్తో కూడిన పోస్టులను యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సంస్థలు ఎప్పటికప్పుడు కంటెంట్ మోడరేషన్ పేరుతో తొలగిస్తూనే ఉంటాయి. కానీ అదే వీడియో, అవే ప్రకటనలు వేరే ఖాతాల ద్వారా మళ్లీ వస్తూ ఉంటే నియంత్రించలేకపోవటం ఆయా ప్లాట్ఫామ్స్ వైఫల్యంగానే చూడాలి. లక్షల మంది తమ నెటిజన్లు సైబర్ మోసాల బారిన పడుతున్నా సంబంధిత సంస్థలు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇది వాల్టి స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి.